ఈ సినిమా చూసిన తర్వాత ఒక విషయం అయితే డిసైడ్ అయ్యా, కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ ఎవరైతే ఉన్నారో ఆయనది ఇది నేను ఫస్ట్ సినిమా థియేటర్లో చూడడం. ఈ సినిమా చూసిన తర్వాత ఒక విషయం అయితే డిసైడ్ అయ్యా, అదేంటంటే సంతోష్ శోభన్ హీరోగా నెక్స్ట్ వచ్చే ఏ సినిమా అయినా సరే నేను ఖచ్చితంగా థియేటర్లో చూస్తా. ఇంత మంచి ఆర్టిస్ట్ ని పెట్టుకుని మన తెలుగులో ఎందుకు మంచి కథలు తీయలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా సినిమా విషయానికి వస్తే కపుల్ ఫ్రెండ్లీ అఫ్ కోర్స్ అందరికీ రీచ్ అయ్యే టైటిల్ అయితే పెట్టలేదు ఈ సినిమాకి. ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు నాకు తెలుగులో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న 2 సినిమాలు గుర్తొచ్చాయి. ఫస్ట్ ఏంటంటే డియర్ కామ్రేడ్, సెకండ్ ఏంటంటే ఓయ్. సినిమా బిగినింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అని వేశారు. ఎందుకా అని ఆలోచించా. సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఆయన ఈ సినిమాలో ఒక పాట పాడినట్టు ఉన్నారు. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పాజిటివ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది హీరో సంతోష్ శోభన్ గారు. సీరియస్లీ చెప్తున్నా, ఆయన చేసిన యాక్టింగ్ గానీ అండ్ జనరల్ గా మన తెలుగులో ఎలా ఉంటుందంటే అవతల యాక్టర్ మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న యాక్టర్ చాలా డంబ్ ఫేసెస్ తో కనిపిస్తారు. కానీ సంతోష్ శోభన్ గారు అవతల వాళ్ళు డైలాగ్ చెప్తున్నా కూడా ఆయన ఫేస్ లో ప్రాపర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి రివీల్ చేశారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్. సీరియస్లీ చెప్తున్నా, థియేటర్ లో చూస్తున్నంత సేపు ఒక ఫ్రెష్ ఫీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే సౌండ్ మిక్సింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల డైలాగులు వినపడకపోవడం గానీ లేదా డైలాగుల వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినపడకపోవడం ఇలాంటివి ఎక్కడా జరగలేదు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా రైటింగ్ లెవెల్స్. ఇదేం కొత్త కథ కాదు, కానీ రాసుకున్న విధానం ఈ కథకి కొత్తదనాన్ని యాడ్ చేసింది. ఇంక ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ జోన్ లో వెళ్తుంది. జోక్స్ అనే కాదు, యూత్ రిలేటెడ్ టాపిక్స్ కానీ లేదంటే వాళ్ళ డైలీ లైఫ్ ని చూపించే విధానం కానీ చాలా వరకు ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కంప్లీట్ గా ఎమోషనల్ సైడ్ కథని టర్న్ చేశారు. నాకు అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. బట్ జనరల్ గా మన తెలుగు ఆడియన్స్ కి ఎలా అంటే ఒకే ఫ్లో లో కథ మొత్తం వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాని నేను బాగుందని చెప్పలేను, బట్ నచ్చింది అని చెప్పగలను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కథలో కొత్తదనం లేకపోవడమే. అదేంటి రైటింగ్ లెవెల్లో కొత్తదనాన్ని యాడ్ చేశారని నువ్వే కదరా చెప్పావని మీరు అడగొచ్చు. కొత్తదనాన్ని అయితే యాడ్ చేశారు, కానీ దాన్ని గుర్తించి సినిమా చూసే ఆడియన్స్ మన తెలుగులో అయితే చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా సరే ఈ కథని మేము ఆల్రెడీ చూసాము అనే ఒపీనియన్ వచ్చింది అంటే ఇంకా వెంటనే నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఆ కథ మీద స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరికైనా డియర్ కామ్రేడ్ లేదంటే ఓయి సినిమాలు నచ్చినట్లయితే మీరు కళ్ళు మూసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు ఈ సినిమాని థియేటర్లో మిస్ అయ్యి ఓటీటీలో చూస్తే అయ్యో అనవసరంగా థియేటర్లో మిస్ అయ్యామని ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఫంకీ సినిమా మీద ఈ సినిమా చాలా బెటర్.